గత ప్రభుత్వం తప్పులు చేసి గొప్పలకు పోయిందని బీజేఎల్పీ నేత ఎల్లటి మహేష్ రెడ్డి అన్నారు. గతంలోనే కుంభకోణాలు చేశారని, కక్కించి హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పటివరకు ఒక్క కేసు కూడా విచారణ పూర్తి చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న రైజింగ్ అంటే కేవలం ఆ నలుగురు మంత్రుల్లో మాత్రమే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మార్పు అంటే హామీలు పక్కన పెట్టి అప్పులు చేయడమేనా అని ప్రశ్నించారు. రైజింగ్ 2050 అనే ప్రణాళికతో ఆర్థిక వ్యవస్థను ముందుకు పోతుందని చెప్పుకున్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పాలనలు ఇట్లనే బంగారు తెలంగాణను ఊరించారు. అది నినాదం పుట్టి డొల్లాని బంగారు అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి చేరిందని ప్రజలు గమనించి ఆ ప్రభుత్వాన్ని ఓడగొడితే ఈ ప్రభుత్వం వచ్చేసి ఈరోజు రైజింగ్ అంటా ఉన్నారు అధ్యక్ష. రైజింగ్ కేవలం ఆ నలుగురు మంత్రులకే రైజింగ్ ఉన్నది, కేవలం క్యాబినెట్లు ఉన్న వారికి రైజింగ్ కనబడతా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అంతా కూడా ఇది ఫాలింగ్ లానే కనబడతా ఉంది అధ్యక్ష. ఇది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది నోచుకోలేని, రైజింగ్ అనేది కనబడని, కేవలం వారి క్యాబినెట్లోనే రైజింగ్ కనబడతా ఉంది తప్ప పేద ప్రజానికానికి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 15 నెలల్లో 1,63,000 కోట్ల అప్పు చేసి ఏ రకంగా రైజింగ్ అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారో అది తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం ఎన్నో తప్పిదాలు చేసి ఉండొచ్చు, గొప్పలకు పోయేసి ఎన్నో తప్పుడు కార్యక్రమాల్ని ప్రవేశపెట్టిండొచ్చు. కాళేశ్వరం లాంటి, మిషన్ భగీరథ లాంటి, మిషన్ కాకతీయ లాంటి, ఈరోజు ఒక బడిగుండై ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో వైట్ ఎలిఫెంట్స్ అయ్యేటువంటి మరి ప్రోగ్రామ్స్ టేకప్ చేసి లక్షల కోట్లు దాని మీద వృధాగా ఖర్చు ఉండొచ్చు అధ్యక్ష. కానీ ఏదేమైనా వారు చేసినటువంటి లక్షల కోట్ల అప్పు వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైనప్పటికీ ఇది తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా నేనేదో చేస్తాను, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నేను